ఏదో తేడాగా ఉందేంటి? ఏం దాస్తున్నావు? ఏం దాచిపెడుతుంది? ఓవర్ యాక్షన్ చేయకు వర్షిత. ఫ్లిప్ లాగా లేదు ఇది. ఇగో లవ్ షేప్లు దిల్లులు అన్ని కనిపిస్తున్నాయి దీని మీద. ఏమనంటే నీకెందుకు కోపం వస్తుంది? జీవితం మీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు చెప్పు. నువ్వు అనుకున్నావు కదా ఎవరు లేకపోతే నేను చిన్నప్పటి నుంచి నేను కష్టపడి పెంచినా కదా వర్షిత. వద్దు వర్షిత, నువ్వు నా పొద్దు వేడుగా సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మ డేంజర్ అంటే డేంజర్ ప్రాంక్ అనమాట. మా అమ్మ అసలు తట్టుకోలేదు గైస్ ఆ డేంజర్ ప్రాంక్. ఆ ప్రాంక్ ఏంటంటే నేను లవ్ చేస్తున్నా అన్నట్టు అనమాట. మా మమ్మీకి చెప్పలే ఎప్పటి వరకు అనమాట. నేను కొన్ని లవ్ చేస్తున్నా గైస్. అది జస్ట్ కంటెంట్ అనమాట, రియల్గా అనుకోకండి, జస్ట్ కంటెంట్ గైస్. చూడరు మా అమ్మ ఎంత ఓడిపోతుంది తెలుసా. లవ్ అంటే చీపుగా తీసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించేస్తుంది. బట్టలు ఇచ్చేసి అసలు నువ్వు లవ్ చేసి ఇంట్లో ఉండకని అంటారు గైస్. అట్లాంటి మా మమ్మీ ఎంత స్ట్రిక్ట్ తెలుసు. చూడని కళ్ళ కనిపిస్తుంది జస్ట్ అంతే. చెప్పు మమ్మీ. ఈరోజు అయితే మా వర్షిత ప్రాంక్ చేయబోతుంది వాళ్ళ మమ్మీ మీద. వాళ్ళ బ్యాగ్ లో కొన్ని వస్తువులు వేసినాం మేమే. చాక్లెట్స్, ఒక లవ్ లెటర్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. కొన్ని గిఫ్ట్స్ లాంటివి వేసినాము వర్షితకు వచ్చినట్లు. ఆమె రియాక్షన్ చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో. సో గైస్ మా అమ్మ అసలు మైండ్ బ్లోయింగ్ ప్రాంక్ గైస్. ఇది ఎన్నిసార్లు చెప్పినా అసలు తక్కువనే కాదు దీని గురించి. మా అమ్మ రియాక్షన్ ఏందో ఏంది నాకు అసలు ఏం అర్థమవుతలే గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వర్షితకి అలా ఈ విమానం మొత్తం అవుతుంది. నాకు ఎందుకో చాలా క్లారిటీ కనిపిస్తుంది మా వర్షిత ఫ్యూచర్ అయితే. అది కాకపోతే మళ్ళీ నమ్మదు మమ్మీ. నాకు ఒక ప్రూఫ్ కావాలి అంటే సరే. సో గైస్ అది ఫెబ్ 14th 13th వ్యాలంటైన్స్ డే వస్తుంది అనమాట గైస్. అది అందుకని వీడియో ఇస్తున్నామంట. త్వరగా మీరు 100K ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగితే మేము చూస్తాను ఎంత వీడియో చేస్తాం. మనస్ఫూర్తిగా చాలా నేను ప్రాంక్ చేస్తాం. మీకు ఏం కావాలంటే అది చేస్తాం. కానీ ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతలేరు. మాకు ఎందుకో అర్థం కావట్లేదు. సో గైస్ చూడరు మా అమ్మ రియాక్షన్ అయితే ఎట్లుంటుందో. మా అమ్మ నన్ను కొడుతుందో తిడుతుందో బట్టలు చింట్లకెళ్ళి ఎలా కొడుతుందో ఏం చేస్తుందో అడగం కాదు గైస్. మీద ఒక 2-3 ఎక్కువ చెప్పించి దొరికిందే సంతానం. చూడరు గైస్ ఇలా గురించి అసలు సోది చెప్పిన అవసరమే లేదు. ఇప్పుడు దాకా పోయి అడిగిన లవ్ లెటర్ రాసిన కమ్మలు పెట్టిన అవన్నీ నేనే కొట్టుకున్నా గైస్. ఎవరు కొట్టించటం లేరు నాకు, మా అమ్మ పిన్ని బాబాయ్ తప్ప. అట్లా సో గైస్ చూడరు ఇప్పుడైతే మా మమ్మీ రియాక్షన్. మా మమ్మీ ఎట్లుంటుందో ఏందో కథ అసలు నాకు ఏం అర్థమవుతలే. ఆల్రెడీ ఒక్కసారి బ్యాగ్ ఉతుకుతుంది యాక్చువల్గా. ఆల్రెడీ 15 days అయిపోయింది. 15 days కానీ 1 week కానీ ఉతుకుతుంది. ఇప్పుడు మా ఉతకపోయినా కూడా మా వర్షిత ఆ బ్యాగ్ సదరేటట్టు చేస్తుంది ఎట్లనో కట్లా. 7:22 లవ్ లెటర్ ఆమె కళ్ళలో పడితే అప్పుడు మా వర్షితకి స్టార్ట్ అవుతుంది భజన. గలీజా ఇడుతుంది గాయస్. చూడు గలీజా అంటే అంత మరి గలీజా ఇడుతుంది అనమాట. తిట్టేదేదో తిడుతుంది, కొట్టేదేదో కొడుతుంది, ఇలా కొట్టేదేదో ఇలా కొడుతుంది. అయితే చూడండి మీరు అయితే. సో గైస్ నాడు ఇప్పుడైతే మా అమ్మ ఎంత కొడుతుంది ఏంటో అసలు. ఇంటికి వచ్చేసింది ఈరోజు జల్దీ. ఇంకా ఈరోజు సాటర్డే మండే కదా జల్దీ వచ్చేసింది గైస్. నాకు భయం అవుతుంది గాయస్. A few moments later. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు మొన్న రైల్వేలో నోటిఫికేషన్ పడ్డాయిరా. ఎప్పుడు వచ్చి
ముందే వచ్చిన ఏడా ఏ వస్తే ఇదే రాసుకురుడు చదువుకురుడు ఇదే అవుతుంది మొన్న రైల్వేలో నోటిఫికేషన్స్ పడ్డాయి 15 days కి ఏమంటారు బ్యాగ్ చదువుతో అరే నా ఉంగరమేదే అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో బ్యాగ్ ఉతకలేవచ్చు కొంచెం ఏడాయో సర్దైంది బ్యాగ్ ఎట్టు దాని అవుతారా అసలు ఏందమ్మా మొత్తం నీళ్ళు అట్లా ఖరాబ్ చేసుకుంటాను బ్యాగ్ అంతా గలీజా ఇంపార్టెంట్ కాదే చిన్న పిల్ల ఏదో తేడాగా ఉందేంటి? ఖరాబ్ చేసుకుంటే బ్యాగ్ ఊకే కలిపి తీసే దాంట్లో ఉండేది ఉతికేస్తా పిల్లవాళ్ళు నీట్గా ఇంపార్టెంట్ తీసి పక్కన పెట్టాలా ఫస్ట్ తీసుకోవాలంటే మళ్ళీ తీసి ఇంపార్టెంట్ అయ్యో ఇంకో మళ్ళీ అయ్యో అయ్యో ఆడ తీసేస్తాను లేకుంటే ఇడితే నేను తగులుతా అరే ఇస్తానమ్మా ఏం దాస్తున్నావు ఏం దాచిపెడుతుంది తీయి ఒకసారి ఎక్కడ ఉంది ఏంది ఇవన్నీ ఏంది వర్షిత ఎక్కడ అన్ని కమ్మలు ఏంది ఇవన్నీ ఎక్కడ ఇవి ఏమైంది వర్షిత ఏంది ఇవన్నీ వర్ష నిన్నే అడుగుతున్నా నేను కమ్మలు కొనుక్కుందేమో ఎందుకంత సీరియస్ అవుతున్నావు దాచిపెట్టింది జ్యోతి వర్షిత ఇవి కొనుక్కున్నావా? కాదు. కమ్మలైతే కొనుక్కున్నా చూపి మంచి కమ్మలు దాచిపెట్టుకుంది అన్ని కట్ చేసుకునే బదులు కమ్మలు కొనుక్కుంటుంది పిల్ల ఏమైంది ఊకే దాచిపెట్టుకుంటే నువ్వు పెట్టుకోవా కమ్మలు దాని సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఎవరు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు వర్షు ఇక వీడికి కనిపిస్తుంది జ్యోతి అయ్యో అరే నేను కొనుక్కున్నాను ఆగు ఒక నిమిషం ఇది ఎవరు ఇచ్చిర్రు ఇదేంది అదేంది అది మన ఇంట్లుండే ఇది 2 hands అక్క ఫ్రెండ్షిప్ అంటే జ్యోతి నువ్వు వెనకేసుకొని వస్తున్నావా నువ్వు వెనకేసుకొని వస్తున్నావా ఏంది అసలు ఏందో తెలియదమ్మా నాకు ఓవర్ యాక్షన్ చేయకు వర్షిత పెట్టుకున్నాను ఏంది వర్షిత ఇవన్నీ ఏం డబల్ ఏం దొరుకుతున్నావు ఏంది ఏంది వర్ష ఇది అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అద్దె వర్ష ఏంది జ్యోతి ఏంది నాకు నేనేం అన్ఎడ్యుకేటెడ్ కాదు నేను ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నావా స్కూల్లోకి ఇట్లా క్లిప్ లాగా లేదు ఇది ఇగో లవ్ షేప్లు దిల్లులు అన్ని కనిపిస్తున్నాయి దీని మీద నాకు ఇప్పుడు బట్టలు ఉతుకుతానో నిన్ను ఉతుకుతానో తేల్చేస్తా ఆగరా జరసేపు నిన్ను చూసిన రోజు నేను రెండోసారి పుట్టిన రోజు అంట అసలు పుట్టకపోతే మా నువ్వు ఎందుకు పుట్టినావో కూడా అంటే పిల్లలకి ఎవరంటే నీకెందుకు కోపం వస్తుంది పాల్తుదానా ఏం నాటకాలు చేస్తున్నావా అరే నువ్వు చదువుకోవాలి నాటకాలు చేస్తున్నావు నువ్వు కమ్మలు కౌలెట్ ఇవన్నీ ఏంటి సరే
వచ్చింది ఏం చేస్తున్నావు ఏంటి జ్యోతి ఇది కాదు వర్షిత ఈ ఏజ్ లో నీకు లవ్ లెటర్ లేదు ఈ గిఫ్ట్ మాట్లాడు డబల్ మీనింగ్ మైండ్ అయితే వెళ్ళిపోయి ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేనే కొత్తగా ఉన్నాను పాకబడిపోరా నువ్వు నా జీవితంలోకి ఒక జీవితం మీ ఫ్రెండా బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి వర్డ్స్ ఎందుకు రాస్తారు చెప్పు ఎందుకు రాస్తారు ఇష్టపడి బుకాయించకు తప్పు చేసిన తర్వాత బుకాయించకు ఏంటి ఇదే నేర్పిస్తున్నావా దానికి నువ్వు నేనేమే లవ్ లెటర్లు తీసుకోమని నేర్పిస్తున్నానా నేనేమన్నా ఫాల్తుదానా అని నాటకాలు చేస్తున్నావు చదువుకోమని పంపిస్తే పంపుతారు నీకు ఇదే నేర్పిస్తున్నా అందుకనే మాటింటలేవు ఇట్లా ఏమనుకుంటున్నావు ఏంటి 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 కొట్లాట ఏంటి నీతోని ఏంటి భజన ఏంటి ఏయ్ వర్షిత పిచ్చిలేసిందా నీకు అరే నువ్వు నా కొట్టకు ఏంటి ఇంకేం వర్షిత ఈ ఏజ్ లో ఎందుకు ఇవన్నీ నీకు అవసరం అయితే తనులు లింకుటా నువ్వు నా లైఫ్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు నువ్వు వచ్చాక ప్రతి నిమిషం ఒక అద్భుతంగా అనిపిస్తుంది ఇది వరకు గొప్పవాడిని అయిపోవాలని ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకునేవాడిని కానీ ఇప్పుడు నీతో పాటు నీ చెయ్యి పట్టుకొని నడిస్తే చాలనిపిస్తుంది ప్రేమ కోసం యుద్ధాలు జరిగేవి అంటే నువ్వు నవ్వుకునేవాడిని కానీ ఇప్పుడు నీ కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అనిపిస్తుంది చచ్చిపోయాడనన్నా ఫ్యూచర్ లో నీకు ఎంత సంపాదించి పెడతానన్నా చెప్పలేదు కానీ తర్వాత సంపాదించి సంతోషంగా పెట్టడానికి ప్రతి రాజా ప్రతి నిమిషం ప్రతి క్షణం ఉంటానంట స్కూల్ ఫీజు కట్టమని చెప్పరా నేను మర్చిపోని నాకు కష్టం తగ్గుతుంది ఫస్ట్ స్కూల్ ఫీజు కట్టుకోమని తర్వాత నీకు సంపాదించి పెడతాడు సిగ్గుందా నీకు కొంచెం అన్నా ఈ ఏజ్ ఎంతనే నువ్వెంతనే అవసరం లేదు కాదు నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ హాస్టల్లో వేసేస్తా నీకు భయం లేదు ఒంట్లో చాలా భయం లేదా వర్షిత మై ఫిష్ నీ ఈపు వలుగుతుంది బిడ్డ నువ్వు అనుకుంటున్నావు నీ ఈపు వలుగుతుంది చాలా ఇగో మళ్ళీ చూడు ముచ్చు ముచ్చు అంటది వర్షిత నాకు బీపీ ఎక్కే వర్షిత నేను చాలా బీపీలో ఉన్న సారీ ఎందుకు వర్షిత ఇట్లా చేస్తున్నావు చిన్నప్పటి నుంచి నేను ఇట్లా పెంచినందుకు వర్షిత నువ్వు అనుకున్నావు కదా ఎవరు లేకపోతే నేను చిన్నప్పటి నుంచి నేను కష్టపడి పెంచినా కదా వర్షిత బట్టలు చదువుకొని వెళ్ళిపోతావు నాకు వేసుకొని కన్నా బట్టలు నేనే పంపించేస్తా నువ్వు పోవాల్సిన అవసరం లేదు అసలు కొంచెమన్నా ఉండాలి వర్షిత కొంచెమన్నా గుర్తుండాలి సోది పెట్టక
తెలుసు యాక్టింగ్ డ్రామాలు అదే కాదు పిచ్చికి లేసిందా నీకు నేను ఇంత కష్టపడి అట్లా నోకినా ఇయ్యచ్చా మమ్మీకి నేను ఇస్తా చేసే అన్ని మంచి లెక్కలు నేను ఇస్తా వద్దు కాదు చేసేటి అన్ని మంచి లెక్కలరా ఎందుకు నువ్వు ఇంత పొగర్ లెక్క బిహేవ్ చేస్తున్నావు నా ఇష్టం నా ఇష్టం మీరు ఎవరు చెప్పనీకి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మీరు ఎవరు చెప్పొద్దు మీకు రైట్స్ లేవు చెప్పనీకి మీకు రైట్స్ లేవు చెప్పనీకి అది గుర్తు పెట్టుకోరి మైండ్ లో సమజ్ లేదు పొద్దు వర్షితాను నా పొద్దు వేడిగా నిలుతుంది డోంట్ లైక్ హాస్టల్ వేసే గురుకుల్ హాస్టల్ గమ్మున పోతావా నేనే పోతా పోతావా పోతావా మరి ఎందుకు పోరాదు పో ఉండకు ఇట్లా ఉండకు ఇట్లా ఒకటి లేకపోయినా ఒకటి నాకు అవసరమే వెళ్ళిపోతాను నీ టార్చరా ఎవరి టార్చర్ పెడతారు అంటే చిన్న వయసులో ఇవన్నీ దొరికితే అడగవద్దా వదిలేయాలా గాలికి గాలి పట్టంపా వదిలేయడానికి అవును ఏంటి ఇప్పుడు వదిలేస్తారు నా బానే గాలి పట్టాన్ని వెళ్ళిపోతా గాలి పట్టం అయితే వదిలేసి నేను ఆడపిల్ల ఇంత వయసు మెడికల్ వస్తుందా నీకు కొవ్వు పట్టి లవ్వులు అంటుర్రు ఛీ నీ బతుకు ఒక బతుకు అవును లవ్వుల బతుకు అదే లవ్వుల బతికి పువ్వుల బతుకు అవుతుంది నవ్వుల బతుకు అవుతుంది తర్వాత అవును. లవ్వుల పడినోడు ఎప్పుడు బాగుపడిందే లేదు అర్థమైందా అది తెలుసు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అర్థం చేసుకోవాలా లవ్వు కొవ్వు అనుకుంటా కొనుక్కుంటా ఇంకంటే నీ మొక్కలు ఇయరింగ్స్ అమ్మ నేను కొనుక్కున్నా వాడేం కొనిపించాలి నాకు ఓడా ఆడు పీకు కూడా ఆడు ఏంటి నువ్వు ఏం మస్తు మాట్లాడుతున్నావు ఇప్పుడు కవర్ చేసుకోవడం మమ్మీ మాకు తెలుసమ్మా మీకు ఇగో నీ బ్యాగ్ నువ్వు ఎత్తుకో నువ్వు మీకు ఆ మాటలు మాకు కూడా వచ్చి అర్థమవుతుందా ఏం అర్థమైంది ఏంది 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 అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అమ్మనే నేను వెళ్ళిపోతున్నా బాయ్ అంత వరకు చెప్తున్నావే చాక్లెట్ తో ఇచ్చే వెళ్ళిపోతారేమో చూసినావా ఇంత తిడుతున్నా ఇంత కొడుతున్నా సిగ్గు శరం లేదు దీనికైతే ఛీ, ఎందుకు ఉంటుందో తెలియదు ఎందుకు అవును మీరు ఉంటురా బానే మీరు ఉంటురిగా ఉంటురు మీరు బానే ఉంటురు మరస్ట్ అన్ని ఉంటురు అగో చంపేసే అప్పుడు ఒకసారి మీ అందరినీ గొంతు ఇస్కి అర్థమవుతుందా మస్తు కొడతా గుర్తు పెట్టుకోరు ఇంత కొడుతురు ఎప్పుడు వీడియో ప్రతిసారి వీడియోలా ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఏంది 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 మీది ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఏంది ఏంటి నాటకాలు ఎందుకు చేస్తున్నావు ఏంటి నాటకాలు ఎందుకు చేస్తున్నావు అని అడిగిన అరే ఎందుకు? అయ్యో, అయ్యో. ఏంది అని ఇప్పుడు లవ్వను అమ్మో నా చాక్లెట్ కొవ్వు కొవ్వు ఒళ్ళంతా కొవ్వు నీకు చదువుకోమని చెప్పి ఒక నిమిషం ఆగు పట్టకపోయిన స్కూల్లో టాపరే సిగ్గుందానే 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 సిగ్గుందా నీకు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పే చెప్పు హర్షిత చెప్పు నా జుట్టు ఖరాబ్ అవుతుంది చెప్పు ఏంది నీకు ప్రాంక్ కాదు నీకు పట్టుకున్న రైట్స్ నాకు లేదు చెప్పు చూసినావు ప్రాంక్ కాదంట అంటే నిజంగా నిజంగానే నా వారి చక్కర ప్రాంక్ వాళ్ళకి ఇంకా జరుగురి రియల్ కాదు ఏడిపోతా మరి పెళ్లి చేసుకుంటావా చేసుకుంటా చేయాలా పెళ్లి ఇది మొత్తం ప్రాంక్ అన్నమాట చూడరు బొమ్మ అయితే ఇంకొకసారి ఇట్లాంటి లవ్వుల ప్రాంకులు గిప్పుల ప్రాంకులు పువ్వుల ప్రాంకులు మళ్ళీ చెప్పు చెప్పిన ముందే మమ్మీకి ఎవరు అసలు నచ్చదు నచ్చదు వచ్చానా చెప్పు గలీజ్ ఎక్కింది గైస్ సో గైస్ అంపేనట్టుంది వద్దు ఈ వయసులో లవ్వులు గివ్వులు వద్దు నువ్వు మంచి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నీ నాకు education ఆలోచన. మొత్తం నీ ఎడ్యుకేషన్ మొత్తం పూర్తయిన తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్డోళ్ళు గిడ్డోళ్ళు కాదు అదే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ Education చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నువ్వు చదువుకున్నాను నీకేం అర్థమవుతుంది
చెప్పు. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా టాపర్ అయినా బ్యాచ్లు తెచ్చుకున్నా అవి తెచ్చుకున్నా ఇవి తెచ్చుకున్నా అట్లనే చదువుకోవాలి. అట్లనే ఇంటికి కమ్మలు తెస్తున్నావు, చాక్లెట్లు తెస్తున్నావు, లవ్ లెటర్లు తెస్తున్నావు అన్ని ఇట్లా కొనిపించింది నాకు. ఎప్పుడు పంపించినా? అవ్వా బక్రా 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 మంచిగా చదువుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మా నాకు ఈ పిల్లోడు అంటే ఇష్టం, అమ్మా నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం అంటే బొంగు బేవాడు ఇష్టం ఉండదు నాకు జర. మేమే చూసి చేస్తాం. అర్థమైందా? ఆ బొంగు ఈ నాకే- కట్టడాన్ని చిన్న వయసు నుంచి పెట్టుకున్నావు అనుకో సర్వనాశనం అయిపోతావు రే అన్నట్టు వస్తుంది మళ్ళీ. అర్థమైందా? ఈ లబ్బులు పువ్వుల వెనకాల తిరగకు. అమ్మని ప్రాంక్ అయినా కానీ నేను నీ జీవిత సత్యాలు చెప్తున్నా. అర్థం చేసుకు ఎందుకు చెప్తున్నా. కొద్దిట్లాంటి సారీ కొట్టినందుకు. లాస్ట్ ఇట్లా అన్నమాట. చెయ్యకు. అమ్మో నేను భయపడ్డా ముందు చాలా. మా పిన్ని కూడా చాలా సపోర్ట్ చేస్తాం guys. ఇంకా మేము ముగ్గురం కావాలంటే ఎవరు సపోర్ట్ తీసుకోకుండా కావాలంటే మేము కూడా మంచి మంచి ప్రాంకులు చేస్తాం, ఏమన్నా చేస్తాం గైస్. మీరు త్వరగా 100K కొట్టిర్రు అనుకో మీకు చాలా పెద్ద గిఫ్ట్ ఉంది guys. నిజంగా చెప్తున్నా 100K అయితే మాత్రము గివ్ అవే ఉంటది. ఒక 100K అయినా అనుకోండి మేము చేసే వీడియోస్ కింద ర్యాండమ్ కమెంట్స్ పెడితే కంపల్సరీ మీకు గివ్ అవే అయితే ఉంటుంది. అది కూడా 100K అయిన తర్వాత. ఇంకేమేం ప్రాంకులు చేయాలో వర్షితకు చెప్పండి. ఎందుకంటే కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయండి, నేను Message ఖచ్చితంగా చేయండి. రిప్లై ఇస్తాను. కానీ పిచ్చి పిచ్చిగా అంటే ఇట్లా అంటే పిచ్చి పిచ్చిగా నాకు Instagram లో I కూడా love follow you, కొట్టండి. ఇట్లా పిచ్చి పిచ్చిగా ఇట్లా చేస్తే మాత్రం అట్లా ఏం ఏం లేదు. ఐ లవ్ యూ చేసినా మేము పాజిటివ్ గానే తీసుకుంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు. దట్స్ నాట్ ఏ బ్యాడ్ యాక్చువల్లీ. కాంప్లిమెంటరీ అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే బుడి బుడి పిల్లలు మా ఇంటికి వస్తారు అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది గైస్. నిన్న కూడా అంటే ఒక చిన్న ముగ్గురు పిల్లలు వచ్చినారు అనమాట. వర్షక్క అంటే వర్ష రెస్పాండ్ అయ్యి మంచి వాళ్ళతో ఫోటోలు దిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వర్షిత నింత గుర్తు పెట్టుకుని వచ్చిన ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మై గాడ్ మమ్మీ ప్రాంక్ చేసాం అనమాట. చూడు అది స్టేట్ అండ్ గైస్ మంచి మంచి వీడియోస్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మేము ఒక అవేర్నెస్ చెప్పాలనుకున్నాము. అదేమి అని అంటే మన ఇండియా రాజధాని అయిన ఢిల్లీలో 800 మెంబర్స్ దాకా మిస్సింగ్ ఉన్నారంట. జాన్ 2026 నుంచి Feb 1 వరకు 800 మెంబర్స్ అయితే మిస్సింగ్ ఉన్నారు. బాయ్స్, మెన్స్, ఉమెన్స్, చైల్డ్స్ అందరూ మరి ఏం జరుగుతుందో తెలియదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. చిన్న పిల్లల్ని బయటికి పంపించకండి. బై ద వే ఇంకేంటి అని అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకేమైనా న్యూస్ కావాలంటే మీ ముందుకు ఇంకా వేరే కంటెంట్స్ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.